Praise the Lord and good morning. This is another amazing day. I pray that God will help me to find some amazing things today in your lives. So let us turn our Bibles to Psalms 40 verse 2. కీర్తన 40 అధ్యాయం 2వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. He also brought me up out of a horrible pit, out of the miry clay, and set my feet upon a rock, and established my steps. Hallelujah. మనకు అందరికీ దావీదు స్టోరీ బాగానే తెలుసు. A man after God's own heart. నా హృదయానుసారి దేవుడు పిలిచిన ఒక మనిషి. కానీ ఆయన యంగ్గా ఉన్నప్పుడు చాలా కరేజియస్ పర్సన్. లయన్ బేర్ స్టోరీ మనకు తెలుసు. తర్వాత దేవునిలోనే ఉన్న ట్రస్ట్తోనే ఆ గోలియాత్ అనే రాక్షసుని చంపేస్తారు, అదన్నీ మనకు తెలుసు. కానీ దేవుడు దావీదు ఒక పాపంలోకి పడిపోయింది. ఆ సెక్షువల్ సిన్లోకి పడిపోయిన తర్వాత అడల్టరీ అన్నది కమిట్ చేసినారు. ఒక లేడీ హస్బెండ్ని, బత్షెబా హస్బెండ్ని చంపేశారు. మర్డర్ అయ్యారు. ఇక్కడికి ఒక పాపం నుంచి ఇంకొక పాపంకి లీడ్ చేశారు. ఒక ప్రాబ్లం నుంచి ఇంకొక ప్రాబ్లంకి అది చేశారు. యాక్చువల్లీ హీ సపోజ్ టు బీ గాడ్ స్పెషల్ పర్సన్, హ్యాండ్ పిక్డ్ వన్, చోసన్ వన్, బట్ హీ ఫెయిల్ గాడ్ ఇన్ ఎ బిగ్ వే. హ్యాండ్ పిక్ అయిన ఆయన దేవుడిని ఒక పెద్దగా ఫెయిల్ చేశారని మనకి. కానీ ఈ సినారియో అన్నీ మనం ఒక్కసారి చూస్తే దావీదు వుడ్ హావ్ గివెన్ అప్ ఆన్ హిస్ లైఫ్ కదా. దేవుడు వుడ్ హావ్ గివెన్ అప్. నా ప్రభు, నేను ఇలాగే అయిపోయింది, నాకు ఇంకా జీవితమే అవసరం లేదు, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు నా షెపర్డ్ పనికి, ఆ కాపరి అన్న పనికి నేను వెళ్ళిపోతాను, ఇంకా నాకు జీవితం లేదు, నాకు ఏం లేదని అనుకొని వెనక్కి వెళ్ళటానికి ఉన్న ఆల్ పాసిబిలిటీస్ అక్కడ ఉంది. కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్పారండి? ఆఫ్ కోర్స్ ఇట్ లుక్స్ బ్యాడ్. దావీదు బ్యాడ్గానే కనిపిస్తుంది, కానీ ఐఎమ్ నాట్ త్రూ విత్ యూ. నేను నా పని నీతోనే నాకు అవ్వలేదు ఇంకా. ఎందుకంటే ఇన్ ద మిస్ట్ ఆఫ్ సారో అండ్ ఫెయిలియర్, ఆ ఓటమి అన్న టైంలోకి, ఆ దుఃఖంతోనే ఉన్న టైంలో కూడా, ఆ షేమ్లో ఉన్న టైంలో కూడా దేవుణ్ణి వర్షిప్ చేయటానికి హీ వాస్ రెడీ. ఏమీ ఆయన్నే షేక్ చేయలేదు. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ లైఫ్లోకి ఫెయిలియర్ అన్నది వచ్చినప్పుడు, సోరో అన్నది వచ్చినప్పుడు, లేకపోతే మెస్డప్ లైఫ్ చాలా మెస్ చేశారు, మిస్టేక్స్, ఒక మిస్టేక్ తర్వాత ఒక మిస్టేక్ తర్వాత ఒక మిస్టేక్ అన్నది వచ్చినప్పుడు, ఆర్ యూ విల్లింగ్ టు ప్రేస్ గాడ్, కమ్ బ్యాక్? యూ వుడ్ హ్యావ్ మెస్డ్ అప్ ఎ లిటిల్, బట్ యు ఆర్ నాట్ ఎ మిస్టేక్. అది మీరు అర్థం చేసుకోవాలి. యు ఆర్ నెవర్ ఎ మిస్టేక్. యూ వుడ్ హ్యావ్ ఫెయిల్డ్ మెనీ టైమ్స్, బట్ యు ఆర్ నాట్ ఎ ఫెయిలియర్. అది మీరు ఆ రెసిలియన్స్, ఆ అండర్స్టాండింగ్, ఆ కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి. మిస్టేక్ హ్యూమన్, అందరూ తప్పు చేస్తారు, కానీ మీ డెఫినేషన్ తప్పు కాదు. అందరూ ఫెయిల్ అవుతారు, కానీ నీ డెఫినేషన్ ఫెయిలియర్ అని కాదు, నీ పేరు అది కాదు. సో అందుకే దావీదు ఇక్కడ చెప్తున్నారు కదా, హీ లిఫ్టెడ్ మీ అవుట్ ఆఫ్ మైరీ పిట్ అండ్ సెట్ మై ఫీట్ ఆన్ ఎ రాక్ టు సే. నన్ను ఆ చాలా మైరీ పిట్ నుంచి తీసేసి నన్ను ఆ రాక్ మీద నించోబెట్టారు. అది నీ దేవుడు. ఇఫ్ యూ కెన్ వర్షిప్ హిమ్. అందుకే హీ సేయింగ్ ఇన్ సామ్ 23వ కీర్తనలో బాగానే హీ సేయింగ్, ద లార్డ్ ఈస్ మై షెపర్డ్. ఒక షెపర్డ్కి అది అవుతుంది. ఒక గ్రేట్ కాపరికే ఆ పడిపోయిన షీప్ని తీసుకొచ్చి ఆ రాకు మీద మళ్ళీ నించోపెట్టడానికి అవుతుంది. ఎందుకంటే ఆ కాపరికే తెలుసు ఆ కొరియపిల్ల పెయిన్ ఏంటో, ఓటమి అన్నది ఏంటో, ఆ డిస్కరేజ్మెంట్ అనేది ఏంటో ఆయనకే తెలుసు. అందుకే హీ సేస్ నో, హీ మేక్స్ మీ లై డౌన్ ఇన్ గ్రీన్ పాస్చర్స్ అండ్ లీడ్స్ మీ బిసైడ్ ద స్టిల్ వాటర్స్. అండ్ ఆల్సో హీ సేస్ హీ రిస్టోర్స్ మై సోల్. హీ రిస్టోర్స్ మై సోల్ అంటే బ్రోకన్ అయిపోయిన, పీస్ ఫ్రాగ్మెంటెడ్ అయిపోయిన
మెస్టప్ అయిపోయిన నా జీవితాన్ని ఒక బ్యూటిఫుల్ రెస్టోరేషన్ అన్నదినే తీసుకురావటానికి నా దేవుడి వల్లనే అవుతుంది, వేరే ఎవరి వల్లనే అవదు. సో డిస్పైట్ ఆఫ్ ఆల్ ద మిస్టేక్స్, గాడ్ రిస్టోర్ డేవిడ్ బ్యాక్. దావీదునే మళ్ళీ రిస్టోర్ చేసి గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ ఇస్రాయల్లోని ఒక గొప్ప రాజుగా మార్చేశారు. సో ఈరోజు మీరు ఏదైనా మెస్లో ఉన్నామా, ఏదైనా మిస్టేక్లో ఉన్నారా, మీ జీవితం అన్నీ పగిలిపోయింది, ఫ్రాగ్మెంట్ అయిపోయింది, ఇంకా తిరిగి వచ్చి ఒక పైకి రావటం అనేది నా జీవితంలో లేదు ప్రభు ఉన్న ఒక సిచ్యువేషన్లో ఉన్నా కూడా డోంట్ గివ్ అప్. ఎందుకంటే గాడ్ ఈస్ నాట్ డన్ విత్ యూ. హీ ఈస్ నాట్ డన్ విత్ యూ. హీ కమ్ బ్యాక్ అండ్ వర్షిప్ హిమ్. సే లార్డ్ ఐ వాంట్ రైస్ 1000 హల్లెలూయాస్ టు యూ. రిస్టోర్ మీ బ్యాక్ లార్డ్, రిస్టోర్ మీ బ్యాక్ అని చెప్పండి. అప్పుడు ఏమవుతుందంటే హీ ఈస్ ఏబుల్ టు రిస్టోర్ యూ బ్యాక్. Hallelujah, shall we pray? Father God, we thank you and we praise you for this beautiful time. Thank you for talking to us. Thank you for teaching to us, Lord. Yes, Lord, when we are in a situation, messed up in a situation, mistake in a situation, failure in a situation, Lord, you are there to restore us back again, Lord. Lord, I pray for all your children, daughters and sons, those who are in this messed up situation, mistake situation, horrible, miserable situationలో ఉన్నోళ్ళు ప్రభు వాళ్ళకి నీ కృప ద్వారా వాళ్ళని తిరిగి తీసుకురండి అని ప్రేయర్ చేస్తున్నాను ప్రభు. ఆ రెస్టోరేషన్ అన్నది వాళ్ళకి ఇవ్వు ప్రభు అని నేను ప్రేయర్ చేస్తున్నాను. We thank you and we praise in Jesus' mighty name we pray. Amen. Hallelujah. Have a blessed day.